తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారి తాట తీస్తా అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన మొదటి రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు 90% గెలుపొందారని ఆమె తెలిపారు. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తప్పుడు ప్రచారం చేస్తూ తనపై అసత్య ఆరోపణలు చేయడం సరైనది కాదని హితవు పలికారు. గత 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆరోపించారు. తమ స్వంత స్వలాభం కోసం మాత్రమే అధికారాన్ని చేపట్టారంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏమైనా ఏం తెప్పించిన కూర్చొని లేవలేని వాళ్ళు, ఊర్లలోకి తిరగలేని వాళ్ళు, వాళ్ళు మంత్రే వేయలేరు. కానీ మేము ఈ నిత్యం ప్రజల మధ్య ఉండేటోళ్ళకట పదవులు వద్దంట. కాబట్టి మొన్న కొత్తగూడెంలో కూడా మాట్లాడింది, గుమ్మడికాయల దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుంది. ఆ మంత్రికి మాజీ మంత్రి వచ్చి మాట్లాడింది. మేము భూములు ఆక్రమించిన వాళ్ళ సంగతి చెప్తామని అన్నాం. ఆడ సెంట్రల్ లైటింగ్తో 12 కోట్లతో వర్క్ అవుతుంది. వీళ్ళే ఆ రోడ్డు కావద్దని కొంతమంది కుట్రలు చేస్తారు. అరే నువ్వు 10 ఏళ్ళు ఇయ్యలేదు, నేను సెంట్రల్ లైటింగ్ తోటి ఆ మండల హెడ్ క్వార్టర్కి ఒక శోభ, ఒక మంచి కళ తీసుకొచ్చేందుకు రోడ్ వైండింగ్ చేస్తున్నాము. దాన్ని కూడా రెచ్చగొట్టి ఫారెస్ట్ వాళ్ళను వైల్డ్ లైఫ్ ఏరియా ఉంది ఎట్లా పర్మిషన్ ఇస్తారని, అరే అది మండల హెడ్ క్వార్టర్. ఇక ఇన్ని కుట్రలు చేస్తున్న సంగతి చెప్తాం మనం. ఇదంతా తీసేసారు. ఏదో ఓట్ల కోసం ఇంత దుర్మార్గమా, ఇంత అబద్ధాలా, ఇంత నీచమా? వాస్తవాల మీద రండి, ఫైటింగ్కు వాస్తవాల మీద రండి. మేము నిలబడతాం, కొట్లాడతాం. మీరు కూడా ఈ ఏటు నాగారంలో గెలిచినాం అని చెప్పుకుంటున్నారు కదా. మీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు రాజకీయాలు మేము చేస్తున్నాం. బయట నుంచి వచ్చి చిల్లర మాటలు మాట్లాడి చిల్లర వేషాలు వేస్తే ప్రజలు బుద్ధి చెప్పక తప్పదు. ఇవాళ ఈ లోపటి గ్రామాలు ఓట్ల కోసం అప్పుడు తిరగలే పబ్లిక్ కోసం, కానీ ఇలా లోపటి గ్రామాలకు వచ్చి ఏదో మాయ మాటలు చెప్తున్నారు. ఏ గ్రామం చెప్పినా కూడా ప్రజలకు తెలుసు వాస్తవము. కాబట్టి రోడ్డు మీదనేమో మా మాజీ మంత్రి గారు ఎట్లా పడితే అట్లా తిడుతుంది మమ్మల్ని, మా దేవుళ్ళను. ఇలా మళ్ళీ వచ్చి ఏదో ప్రేమ ఉలకబోస్తుంది. అవన్నీ మానుకొని నువ్వు ఈ 5-10 ఏళ్ళల్లో ఏమన్నా మంచి చేస్తే మంచి చేసినా అని చెప్పుకో. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా మాట్లాడితే సహించేది లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. ములుగు జిల్లాలో రాజకీయం రసవత్తంగా మారింది. ప్రస్తుతం ఈ యొక్క స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలలో మేము గెలిచామంటే మేము బీఆర్ఎస్ అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మా యొక్క అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలిచారనే ఒక వాక్యాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ప్రస్తుత మంత్రి సీతక్క గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటో మనం మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీ యొక్క అభ్యర్థుల విజయాలు ఏ విధంగా ఉన్నాయి? 90% కాంగ్రెస్ గెలిచింది, 10-15% అక్కడక్కడ వాళ్ళు గెలిచారు, అంతే తప్ప ఏం లేదు. సత్యవతి రాథోడ్ ఎందుకు వచ్చిందో పాప, ఆమె కూర్చొని లేవలేని పరిస్థితుల నుంచి గుమ్మడికాయల దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా కొత్తగూడెంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూములు అమ్ముతుంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ భాగవతం అంతా బయట పెడతాం, సంగతి చెప్తామంటే గుమ్మడికాయ దొంగలంటే భుజాలు బిసుకున్నట్టుగా ఆమె వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది. అందుకని ఆమెను అడగాలి, ఏమి తప్పు మాట్లాడిందని ఇక్కడికి వచ్చినావు, ఎందుకమ్మా నీకు అంత అహంకారం అని. ఇవాళ మంత్రిగా ఇక్కడ పనిచేసి నువ్వు ఇంచాలని ఇలా కలిపారు. అవన్నీ లేకుండా క్లియర్గా గ్రామ సభలు పెట్టి మళ్ళీ కొత్తగా ఇచ్చినాం. వాళ్ళు కేవలం ఓట్ల ముందు నన్ను ఓడించడానికి కుట్రలు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం అక్కడక్కడ వచ్చి ఏదో డ్రామాలు. వాళ్ళు అధికారంలో ఉండి దాచుకున్న భూముల భాగవతం మేము బయట పెడుతుంటే తట్టుకోలేక ఆమె భాగవతం అంతా బయటపడుతుందని ఇక్కడికి వచ్చి
కూర్చుండి పాపం లేవలేక నిలబడలేక మాట్లాడిపోతుంది. ఆమెకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేగా స్థానిక ములుగు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గెలిచినప్పుడు మా ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక బడ్జెట్ ఎక్కువ వందల సంఖ్యలో బడ్జెట్ ఇస్తేనే ఈ ములుగు జిల్లాకు బాధ్యత. ఇప్పుడు మంత్రిగా అయినప్పటి నుంచి ఎలాంటి బడ్జెట్ విడుదల చేయలేదని వాళ్ళు అంటున్నారు. దానిపై మీరేమంటారు? పిచ్చి వాళ్ళకంతా పిచ్చి ముదిరింది, పిచ్చి ముదిరి మాట్లాడుతుంది. ఆమె నిన్న పాకాల కొత్తగూడెం పోయింది కదా, మండల హెడ్ క్వార్టర్కు రూపాయి ఇయ్యాలి నీ ముఖానికి మీ ముఖాలకు. ఇవాళ నేను 12 కోట్లతో సెంట్రల్ లైటింగ్ చేస్తుంటే అడ్డుకుంటా ఉన్నారు. 30 బెడ్డెడ్ హాస్పిటల్ తెస్తే వీళ్ళ దొంగలు ఈ బీఆర్ఎస్ దొంగలు అడ్డుకున్నారు. వాళ్ళ భరతం పడతా నేనంటే రకరకాలుగా తప్పుడు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఆ ఊర్లలో తెలుస్తుంది కదా ఎవరు తెచ్చారు. 100 కోట్ల పైగా తీసుకొచ్చి బ్రిడ్జీలు, రోడ్లు, 30 బెడ్డెడ్ హాస్పిటల్, మరి సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ మేము తీసుకొచ్చినాం. వాళ్ళేం తీసుకొచ్చారు. ఆ మండలాల్లో పోసిన ఎలక్షన్ల ముందు పోసిన మట్టి రోడ్లకు కూడా వాళ్ళ కాంట్రాక్టర్ టీఆర్ఎస్ వాళ్ళే పట్టిరు. అవి కూడా చేయడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఆమె ఇచ్చిన 10 లక్ష కోట్లు 5 కోట్లు అవి కూడా ఎలక్షన్ల ముందు ఇచ్చింది. అది కూడా టీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. కంప్లీట్ చేయకుండానే వదిలేసిపోయారు. మీ ప్రత్యర్థి అభ్యర్థి బడే నాగజ్యోతి మేము స్థానిక అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మీరేమంటారు? ఆమె ఊర్లో కూడా గెలవలే. అలా సోషల్ మీడియా నడుపుతాడు రాష్ట్రంలో, ఆయన ఊర్లో కూడా గెలవలే. కాబట్టి ఏదో ఒక ఆరోపణలు. ఒకటి ఏటూ నాగారంలో హైదరాబాద్లో ఉండే దొరసాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆమెను పెట్టి ఒక బీసీ బిడ్డను ఓడించారు. దానికోసం హంగామా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉండట్లేదు. ఓట్లప్పుడు వచ్చి డ్రామాలు చేస్తారు, ఓట్ల డ్రామాలు. ఆ తర్వాత మళ్ళీ కనపడరు. మేము నిత్యం ప్రజల మధ్య ఉండేటోళ్ళు. ఎక్కడ కూడా తప్పుడు కేసులు ఎవరి మీద జరగలే. తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ తాట మాత్రం తీస్తాం. థ్యాంక్ యూ మేడం. ఏదేమైనా ఈ యొక్క ములుగు జిల్లాలో మనకు జరిగిన పరిస్థితులు అంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీ అభ్యర్థులను గెలిపించుకున్నామని తప్పుడు ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పైన అదేవిధంగా మంత్రిగా ఉన్న నాపై సీతక్క పైన తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారని సీతక్క గారు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే, వరంగల్.